అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. రామోజీరావు గారు కొన్ని వర్గాల్ని దాదాపు 1,25,000 కుటుంబాలని ఆయన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడి అభివృద్ధి చేశాడండి. ఈరోజు మార్గదర్శి చిట్ ఫండ్స్ కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్తో కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆ చిట్ ఫండ్ కంపెనీ కేవలం ఇద్దరు ఎంప్లాయీస్తో మొదలుపెట్టాడు అయినంటే మనం నమ్మగలమా? ఈరోజు ఈనాడు పేపర్ 18 లక్షల సర్క్యులేషన్తో లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపర్ అది. కేవలం 40 మంది ఎంప్లాయీస్తో ఒక రేక్ షెడ్లో మొదలుపెట్టాడు ఆయన. అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకురావాలంటే డాల్ఫిన్ హోటల్స్ కానీ, కళాంజలి కానీ, ఉషా కిరణ్ మూవీస్ కానీ, ప్రియా పికిల్స్ కంపెనీలు కానీ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఆయన పాతుకుపోయాడు. అంతమందికి జీవితానికి ఉపాధి కల్పించాడు. అలాంటి వ్యక్తిని మనం గౌరవించకపోయినా పర్లేదండి. ఆయన చిత్రహింసలు పెట్టాం. అలాంటి వ్యక్తి గురించి మనం యూట్యూబ్లో కొడితే ఆయన సాధించిన విజయాలు, ఆయన గవర్నమెంట్ ప్రోత్సహించిన విధానాలు అవి రావాలి. కానీ వైసీపీ గవర్నమెంట్లో ఆయన గురించి కొడితే ఏమొచ్చేది తెలుసండి? రామోజీకి బిగ్ షాక్. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శి స్కామ్ అటండి. ఆర్బీఐ వారించిన రామోజీ ఎందుకు బుద్ధి మారలేదు? జూమ్లో కాముగా కీలక ఆధారాల ధ్వంసం. మార్గదర్శికి తెలంగాణ హైకోర్టు చొక్కెదురు. మార్గదర్శి మాయాజాలం. సీఎం జగన్ వచ్చాడు, పేకాట రాయుడు కథ మారి నేనొకడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ రాష్ట్రంలో మనకు తెలిసే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగింది. 26,000 కోట్లు ఎంతో. చాలామంది రోడ్డును పడిపోయారు. దానికి పబ్లిక్ ఆధారాలు ఉన్నాయి. ప్రజలు కష్టపడి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు ఉన్నాయి. దాని మీద ఏ రోజు ఇలాంటి మేధావులు మాట్లాడింది నేను వెళ్ళలేదు. మార్గదర్శి వాళ్ళు నష్టపోయానని ఇప్పుడు ఎవడు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టే లేదు. వాళ్ళ కంపెనీ వాళ్ళు నష్టపోయామని. ఏముంటుంది నష్టపోనకి? ఓ ₹1,00,000 పెడతాడు. ఒకవేళ దానికి ఆ బోనస్ పోయింది, తక్కువ వచ్చిందంటే అది చెప్తే కంపెనీ రీప్లేస్ చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఒక కంప్లైంట్ లేదు. ఒక్క కంప్లైంట్ లేని కంపెనీ మీద ఇలాంటి మేధావులతోటి తప్పుడు ఆరోపణలతో రామోజీకి రోజుకు వచ్చే ఆదాయం 10 కోట్లు. 10 కోట్లు కాదు 100 కోట్లు సంపాదిస్తాడు. 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదిస్తాడు. అది ఒకవేళ తప్పుడు ఆదాయం అయితే మీరు ఐటీ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇలా పబ్లిక్గా ఒక పారిశ్రామికవేత్త మన తెలుగోడు గిన్నీస్ బుక్లోకి ఎక్కాడు. అలాంటి పెద్ద ఆయన్ని మనం గౌరవించుకోలేకపోతాం. మన కుసంస్కారం ఓకే. కానీ ఆయన మీద ఇలాంటి బురద జల్లాల్సిన అవసరం ఎందుకండి? ఇజోండి కొడాలి నాని ఆయన ఇప్పుడు చనిపోయాడు. ఆయన చనిపోయే దశలో ప్రాణం ఇంకా పోతుంది అనే దశలో ఆయన పాపం ఆ పేషెంట్ బెడ్ మీద ఉంటే ఆయన్ని చూసి వెకిలి నవ్వులు. ఈరోజు వైసీపీ పార్టీ మట్టి కొట్టుకుపోవడానికి ఇవన్నీ కారణాలు. ఇలాంటి పాపాలు మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయకండి. ఎవరూ రిపీట్ చేయొద్దు. రాజకీయంలో చూసుకోవాలి. కానీ ఇలాంటి పనులు చేస్తే కనుక ఖచ్చితంగా పనిష్మెంట్ దేవుడి నుంచి వచ్చేది ఇలాగే ఉంటుంది. ఆయన ఎంత బదనం చేయాలో అంత బదనం చేశారండి. ఆయన వల్ల మేము లబ్ధి పొందింది లేదు. ఆయనతో మాకు డైరెక్ట్గా ఎప్పుడు పరిచయాలు లేవు. వాళ్ళ చుట్టాలు, బంధువులు, వాళ్ళ ఎంప్లాయీస్తో కూడా పరిచయాలు లేవు. కానీ ఆయన మీద ఇలాంటి దుష్ప్రచారం జరుగుతున్నప్పుడు మాలాంటివాడికి బాధేసి మేమే నిలబడేవాళ్ళం. రామోజీరావు గారి వైపు, రామోజీరావు గారి నిజాయితీ వైపు మేమే నిలబడి చాలా వీడియోలు మాట్లాడాం. దానివల్ల చాలా బెదిరింపులు వచ్చినా, చాలా ఇది వచ్చినా కానీ ఎందుకు అనే మా కులస్తుడో, మా మతస్థుడో, మా బంధువు కాదు, మన తెలుగోడి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసినోడు. 1,25,000 కుటుంబాలకి డైరెక్ట్గా బెనిఫిట్ ఇచ్చినోడు. 1,25,000 కుటుంబాలంటే కుటుంబానికి 5 మంది వేసుకున్నా ఎంతమంది అవుతారండి? చెప్పండి ఒకసారి. పైగా ఆయన చేసే ప్రతి బిజినెస్ జనాలకు ఉపయోగపడేది. ఒక వైన్ షాపో, ఒక సారా కొట్టో కాదు. ఆ రెండు చేస్తే కేవలం వాళ్ళకే ఉపయోగపడుతుంది, వ్యాపారస్తుడికే. ఉన్నవాళ్ళందరికీ డబ్బు నాశనం, ఆరోగ్యం నాశనం. కానీ ఈయన చేసే ప్రతి వ్యాపారం ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల్ని నిలబెట్టేది, ఉద్యోగులను కాపాడేది. అవకాశం ఉంటే మన గవర్నమెంట్ నుంచి ఆయనకి ఏదన్నా ఒక పెద్ద అవార్డు ఇప్పించేలాగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడాలి తప్ప మనకు వ్యతిరేకంగా ఉన్నాడను, మనం చేసే తప్పులు బయట పెడుతున్నాడను అలాంటి వ్యక్తి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి చనిపోయే దగ్గరలో ఈ పాపంలో ఇతను కూడా ఉంది భాగస్వామ్యం. సంజయ్ ప్రతిరోజు హింసించేవారు ఆయన వెళ్ళి. ఆయన నిజంగా అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆయన్ని గేలి చేసేవారు. వెకిలిగా డ్రామా చేస్తున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు. అతను యాక్టింగ్ చేసే పరిస్థితి అండి. ఆయన వయసులో ఆయన చూసిన ఎన్నో డక్కముక్కిల్లో ఇలాంటి వాళ్ళని చూసి ఆయన యాక్టింగ్ చేస్తాడా? నిజంగా బాధలో ఉన్నవాడిని కూడా ఓదార్చకపోవడం ఒక బాధ అయితే అతన్ని హేళన చేయటం మరొక బాధ. చాలా బాధ అనిపించిందండి నాకు.